హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖకు చెందినటువంటి TGNPDCL నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ జీవో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతోందండి ఈ ఉద్యోగాల కోసం. ఈ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీనే 65,600 రూపాయలు ఉంటుందండి. 65,600 రూపాయల నుంచి 1,31,220 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. టోటల్గా 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీలైనంత త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. స్థానిక సంస్థల ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని వీలైనంత తొందరలోనే వినొచ్చండి. కాకపోతే మనకి జీవో ఎప్పుడు రిలీజ్ చేయడం అయితే జరిగిందంటే కనుక ఆర్థిక శాఖ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జూలై 2వ తారీఖున అఫీషియల్గా జీవో రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు మీరు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎనర్జీ డిపార్ట్మెంట్ అండి TGNPDCL నందు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి జీవో రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. TGNPDCL అంటే నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అండి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నందు ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి, ఏజ్ ఎంత, ఏజ్లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఏ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే RRB గ్రూప్ D ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి PDF ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ఎటువంటి విద్యార్హతలు ఉండాలని చూద్దాం. మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేసి ఇచ్చారనమాట. ఇక్కడ మీరు బీటెక్ లేదా BEలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ విద్యార్థులు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇకపోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలంటే, ఏజ్ ఎంత ఉండాలంటే ఫ్రెండ్స్, 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి. ఇంకా SC, ST, BC, EWS అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. అంటే 18 నుంచి 49 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి. BC, SC, ST, EWS అభ్యర్థులు. OC అభ్యర్థులు మాత్రం 44 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఇక ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక రాత పరీక్ష ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఏ జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. TGNPDCL అంటే కనుక ఇక్కడ జిల్లాల వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు మీరు. వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, జనగాన్, మహబూబాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్ అండ్ కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా. ఈ జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారని. నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఇక ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ అనేది మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సెక్షన్ A, సెక్షన్ B అనేసి 2 సెక్షన్లు అయితే ఉంటాయండి. సెక్షన్ A నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ B నుంచి
20 ప్రశ్నలు అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. 100 మార్కులకి పరీక్షను అయితే నిర్వహిస్తారనమాట. ఇందులో సెక్షన్ ఏ నుంచి 80 ప్రశ్నలు వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక మిగతా 20 ప్రశ్నలు వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్గా ఈ ఎగ్జామినేషన్ అనేది మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. 2 గంటల సమయం అయితే ఇస్తారు పరీక్ష రాయడానికి. ఇప్పుడు మనం సిలబస్ వివరాలు అయితే చూద్దామండి. ఇక్కడ చూడొచ్చు మరి సిలబస్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ స్క్రీన్ మీద చూసేటటువంటి సిలబస్ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్ సిలబస్ వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ మనకి ఏఈ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్లో భాగంగా ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేసి 80 మార్కులకు అయితే ఉంటుందన్నమాట. 80 ప్రశ్నలు ఉంటాయి. 80 మార్కులు 80 ప్రశ్నలు. ఇందులో 2 టాపిక్స్ అయితే ఉంటాయండి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి ఎలక్ట్రికల్, అలాగే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్స్ చదువుకోవాల్సి ఉంటుందంటే మీరు ఆల్జీబ్రా, క్యాల్కులస్, అదేవిధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ వేరియబుల్స్, అలాగే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఈ టాపిక్ చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే న్యూమెరికల్ మెథడ్స్, ట్రాన్స్ఫార్మ్ థియరీ ఈ టాపిక్స్ అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈ టాపిక్స్ అన్నీ కూడా, ఈ చాప్టర్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో మీరు ఏ టాపిక్స్ చదువుకోవాల్సి ఉంటుందంటే కన్నా ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఫీల్డ్స్, అదేవిధంగా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఈ టాపిక్స్ అయితే చదువుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా సెక్షన్ ఏ నుంచి ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. తర్వాత సెక్షన్ బిలో 20 ప్రశ్నలు అయితే ఉంటాయండి. ఈ 20 ప్రశ్నలన్నీ కూడా వేటి నుంచి ప్రశ్నలు వస్తాయంటే కన్నా అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, అలాగే రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్, కంప్యూటర్ నాలెడ్జ్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. వీటిని మీరు చదువుకోవాల్సింది అయితే ఉంటుంది. ఈ 5 టాపిక్స్ నుంచి 20 ప్రశ్నలు అయితే వస్తాయి. 20 మార్కులు అండి. ఫ్రెండ్స్, ఇక ఈ సిలబస్ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఏఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.